హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇప్పుడైతే మనము హోండా బిగ్ బిగ్ షోరూమ్ దగ్గర ఉన్నాము, కూకట్పల్లిలో ఉన్న బ్రాంచ్ లో. సో ఇక్కడ నుంచి రైడింగ్ స్టార్ట్ కాబోతుంది. వెనకాల చూసుకుంటే మొత్తం అన్ని కూడా హోండా బైక్స్ ఉన్నాయి అనమాట. సో ఇంకా ఎవరు రాలేదు, నేనే ఫస్ట్ వచ్చిన. ఇప్పుడైతే ఆపరేషన్ డైరెక్ట్ వచ్చినాయి కాబట్టి 5:30 వచ్చేసిన. యాక్చువల్లీ మనకి 6 o'clock మీటప్ ఉంది అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ కాబోతుంది కాబట్టి చిన్న బ్రీఫింగ్ అయితే ఉంటుంది, తర్వాత చిన్న ఫార్మాలిటీ ఉంటుంది, దాని తర్వాత రైడింగ్ స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి. సో ఇంకెవరు రాలేదు, ఫస్ట్ నేనే అనమాట. ఇక్కడ ఓపెన్ అవుతుంది, ఇప్పుడే చూపిస్తాను మీకు షోరూమ్. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సో ఇవాళ మనకి హోండా తరపున హోండా బిగ్ బిగ్ తరపున అయితే ఒక రైడ్ అయితే ఉందన్నమాట. సో ఆ రైడ్ ఎక్కడికి అని అంటే భువనగిరి దగ్గర ఉన్న ఒక చిన్న ఫుడ్ కోర్ట్ ఉందన్నమాట. ఫుడ్ కోర్ట్ దగ్గరికి అయితే మనము బ్రేక్ఫాస్ట్ రైడ్కి వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు నేను ప్రస్తుతానికి మాదాపూర్లో ఉన్నా. మాదాపూర్ నుంచి నేను స్టార్ట్ అయిపోయాను ఇప్పుడు. సో నెక్స్ట్ కూకట్పల్లి ఉన్న బిగ్ బిగ్ షోరూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మనము. సో వాడికి పోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 30-35 మెంబర్స్ అయితే ఉన్నారన్నమాట ఈ రైడ్లో. సో ఇప్పుడు టైం వచ్చేసి 5:14 అవుతుంది. 6 o'clock మన గ్యాదరింగ్ అయితే ఉంది అక్కడ. సో 6 o'clock గ్యాదరింగ్ తర్వాత అక్కడ నుంచి రైడ్ స్టార్ట్ అయిపోతుంది. ఒక చిన్న బ్రీఫింగ్, అక్కడ ఫార్మాలిటీ ఉంటుంది. ఆ ఫార్మాలిటీ అయిపోయిన తర్వాత రైడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఒక జస్ట్ ఏంటంటే ఒక మేబీ 60 kilometers ఉండొచ్చు ఇక్కడ నుంచి మనం వెళ్ళబోయే ప్లేస్. ఆ ప్లేస్ పేరు ఏందని చెప్తాం మీకు. సో ప్రస్తుతం మనకి మాదాపూర్లో ఉన్న అయ్యప్ప స్ట్రీట్ దగ్గర ఉన్నాము. సో దిస్ ఇస్ అవర్ వీకెండ్ రైడ్. శివరాత్రికి ముందు సాటర్డే రోజు అనమాట ఈరోజు. బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయట్లేదు, నేను చిన్నగా టీ అయితే తాగినా ఒకటి ఆఫీస్లోనే తాగేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాను నేను. సో నైట్ ఉంది కాబట్టి ఎక్కువ విజువల్స్ అయితే రావన్నమాట మనకి. సో ఇప్పుడే నేను కూకట్పల్లిలో ఉన్న బిగ్ బిగ్ షోరూమ్కి పోయే దారిలో మెయిన్ రోడ్ పైన ఉన్నాను అనమాట. ఇప్పటిదాకా అన్ని గల్లీ గల్లీ చూపించింది. అప్పుడు అనిపించింది నాకు అనవసరంగా పెట్టినా నేను బైక్ అని చెప్పేసి. కార్ పెట్టింటే అయిపోతుండే అని. వీడియో కోడ్. సో అనవసరంగా పెట్టినా నేను కారు. ఎందుకంటే ఈ రాత్రి టైంలో కుక్కలు ఘోరంగా ఉన్నాయి ఆ గలీలో అయితే. ఇంకా రోడ్ అస్సలు బాగాలేదు మధ్యలో గలీలో. ఎనీవే మొత్తానికి అయితే మనము రీచ్ కాబోతున్నాం హోండా బిగ్ బిగ్ షోరూమ్ కూకట్పల్లిలో ఉన్న బ్రాంచ్ నుంచి మనము రైడ్ స్టార్ట్ కాబోతుంది. ఆ ప్లేస్ వచ్చేసి ది ఫోర్ట్ ఫుడ్ కోర్ట్ అనమాట. అది ఎక్కడుందంటే భువనగిరి దగ్గరలో ఉంది. సో నేను కూడా ఫస్ట్ టైం విన్నా ప్లేసు, బట్ గూగుల్ రివ్యూలో చూస్తే బాగానే ఉంది ప్లేస్ అయితే. సో మనం రీచ్ అయిపోయినాం ఆల్మోస్ట్. ఎక్కడుంది రైనాక్స్ అంటున్నా, హోండా బిగ్ బిగ్ ఇక్కడే చూపిస్తుంది హోండా బిగ్ బిగ్. చలో చూసారు కదా, ఇక్కడనే హోండా బిగ్ బిగ్ షోరూమ్. సో మనమైతే ఇక్కడ ఆగుదాము. ముంగడ అన్ని హోండా బండ్లే ఉన్నాయి. సో ఇప్పుడే ఓపెన్ అవుతుంది అనమాట. మనమే ఫస్ట్ వచ్చినాం ఇక్కడికి. చూసారు కదా, ఇదే అనమాట బిగ్ బిగ్ షోరూము. సో ఇక్కడ నుంచి రైడ్ స్టార్ట్ కాబోతుంది. ఈ పక్కన చూసుకుంటే మొత్తం అన్నీ కూడా హోండా బండే ఉన్నాయి ఈ షోరూమే అనమాట. ఇక్కడ నాకు తెలిసి ఎవరన్నా కొత్త బండి కొనుక్కున్నప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాయి. ఇవన్నీ బ్రాండ్ న్యూ కాదు. హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఇప్పుడైతే మనం కూకట్పల్లిలో ఉన్న హోండా బిగ్ బిగ్ షోరూమ్ దగ్గర ఉన్నాము. వెనకాల చూసుకుంటే మీకు మొత్తం కనిపిస్తాయి అనమాట, ఓన్లీ హోండా బండే. దీనిలో కొన్ని కొత్త బైక్స్ ఉన్నాయి, కొన్ని ఏమో షోరూమ్స్ సర్వీస్కి వచ్చినాయి అనమాట. సో ఇంకా ఎవరు రాలేరు. యాక్చువల్లీ 6 o'clock మా మీటప్ అయితే ఉంది. ఇప్పుడు టైం 5:30 అవుతుంది. నేనే ఫస్ట్ వచ్చిన ఇక్కడికి. సో ఇప్పుడే షోరూమ్ అయితే ఓపెన్ చేస్తున్నారు. చూపిస్తాం మీకు ఎట్లుంటుందో షోరూమ్ లోపల అంతా కూడా. సో మన బండి అయితే ఇక్కడ రెడీగా ఉంది, చూస్తారు కదా. యాక్చువల్గా నా గ్లౌజ్ లేకుండే. ఇవన్నీ కూడా హోండా బండే. హోండా ఇంకా హైనెస్ అన్నీ ఉన్నాయి అనమాట. హైనెస్ కానీ. సో ఇప్పుడైతే షోరూమ్ ఓపెన్ చేసేది ఇక్కడ చూస్తున్నారు బ్యాక్ సైడ్లో. ఇదే షోరూము. ఇప్పుడే షోరూమ్ ఓపెన్ చేసిర్రు. ఇంకా నేను చాలాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది, ఇంకా ఎవరు రాలే కాబట్టి. బ్రీఫింగ్ అంతా ఉంటుంది, ఇక్కడ స్టార్ట్ అయిపోతాము. యాక్చువల్లీ హోండా తరఫున ఇది నా సెకండ్ బ్రేక్ఫాస్ట్ రైడ్. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ రైడ్ ఆల్రెడీ మనం చూసుకున్నాం లాస్ట్ టైము. సో ఈ సెకండ్ అనమాట. సోలో రైడ్ కూడా చేసిన, మీకు వీడియోలో ఉంటాయి, చూడొచ్చు. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.
సో గాయస్ ఇప్పుడైతే మన రైడ్ స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి. ఇక్కడ అందరు కూడా రైడర్స్ రెడీ అయిపోయారు. ఇక్కడ నుంచి అందరు లైట్గా వెళ్తున్నాము. సో ఈ గ్లౌజ్ అసలు బాగాలేవు, వేస్ట్ ఉన్నాయి గ్లౌజెస్. అసలు ఎందుకు తీసుకున్నా అనిపిస్తుంది నాకు. జస్ట్ 300 ఇది. మామూలు అయితే రైనాక్స్ నుంచి మనకు వచ్చేవాడి గ్లౌజ్ ఎప్పుడు వస్తే తెలియదు ఇంకా. సో మొత్తానికి అయితే మన రైడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి టైం 7:30 అవుతుంది. యాక్చువల్లీ 6:30కే 6 o'clock మీటప్, 6:30 స్టార్ట్ కావాల్సింది. ఇప్పుడు 7:30 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అనమాట బ్రేక్, అంటే లేట్. సో ఇక్కడ నుంచి 68 kilometers ఉందనుకుంటా మేబీ. సో ఈ గ్లౌజ్ తీసుకున్నా కదా, వేస్ట్ ఉంది అసలు, టచ్ పని చేస్తలేదు దీనికి. ఒక గ్లౌజ్ ఇప్పేసి నేను యూజ్ చేస్తున్నా, ఎందుకంటే ఫోన్ ఆపరేట్ చేయడానికి వస్తలేదు అనమాట. సో వీళ్ళందరూ మా వాళ్ళే, అందరు హోండా హైనెస్, CB350, ఇంకా RS, 3 డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇంకా వేరే బండ్లు కూడా లేవు. ఒక బండి ఉందన్నమాట, అది 500cc. సో ఇక్కడ రైడ్ స్టార్ట్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మెంబర్స్ ఒక 35 to 40 మెంబర్స్ ఉన్నారు. యాక్చువల్లీ అంతేమంది రిజిస్టర్ చేసుకున్నారు, ప్లస్ 40 మెంబర్సే వచ్చారు. ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు. కొంతమంది అయితే కపుల్స్ ఉన్నారనమాట దీంట్లో. సో 4-5 మెంబర్స్ కపుల్స్ ఉన్నారు. ఇది స్పెషాలిటీ ఏంది ఈ రైడ్ది అంటే వ్యాలంటైన్ రైడ్ అనమాట. ఇది వ్యాలంటైన్ విత్ దేర్ వైఫ్స్. చాలామంది వచ్చారు వైఫ్స్, ప్లస్ వ్యాలంటైన్ విత్ బైక్ అనమాట మోస్ట్లీ. సో ఇప్పుడు మనము కూకట్పల్లి దగ్గర ఉన్నాము. మనం పోయే రూటు సికింద్రాబాద్ నుంచి, సికింద్రాబాద్, ఉప్పల్, అక్కడ నుంచి గట్కేసర్ రోడ్ అనమాట మనం పోయేది ఇప్పుడు. సో లేక్ షోర్ ఇది రీసెంట్గా ఓపెన్ అయింది మాల్. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ గ్లౌజ్కి ముంగల ఫింగర్ టిప్ ఉంటుంది కదా, చిన్న హోల్ చేస్తుంది, అంటే చింపేస్తుంది దాన్ని కొంచెం లైట్గా. అమ్మా పోలీస్ అని ఎట్లా పోతుంది చూస్తారు కదా, కానిస్టేబులా ఇట్లా పోతే ఎట్లా అయ్యా మీరు? పోలీసు వాళ్ళే ఇట్లా ర్యాష్ డ్రైవింగ్ చేస్తే ఇక మాలాంటి పరిస్థితి ఏంది? అసలే రైడర్స్ ముందు గరం ఉంటారు మంచిగా. ఇట్లా ఛాన్స్ ఇస్తే ఇంకా బగాన్షుడే ఉంటుంది బండ్లది. సో ఇది వై జంక్షన్. మనం ఇప్పుడు పోయేది అమీర్పేట్ రోడ్ అనమాట. అమీర్పేట్ నుంచి అక్కడ నుంచి సికింద్రాబాద్ లెఫ్ట్ తీసుకుని సికింద్రాబాద్ రోడ్ వెళ్ళిపోయి సికింద్రాబాద్ నుంచి ఉప్పల్. సో ఆల్రెడీ నాకు చాలా ఆకలిస్తుంది. యాక్చువల్లీ మార్నింగ్ టిఫిన్ చేద్దాం అనుకున్నా, అప్పుడు అంత ఆకలి లేదు, ఎందుకని వదిలేసిన. సో ఇప్పుడు మాత్రం కొంచెం ఆకలి ఎక్కువ పెరుగుతూ ఉంది, కొంచెం ఆకలి. సో రైట్ నా వీఆర్ ఎట్ మూసాపేట్ మెట్రో స్టేషన్. సో బ్రీఫింగ్లో ఏం చెప్పారంటే జస్టర్స్ ఏమేమి ఉంటాయి అంటే సిగ్నల్స్ అనమాట. రైడింగ్ చేసేటప్పుడు రూల్స్ ఏముంటాయి, ఏ సైన్ చేస్తే ఏం చేయాలనేది చెప్పారు. దిస్ ఈజ్ అఫీషియల్లీ మై సెకండ్ రైడ్ విత్ హోండా బిగ్ వింగ్. కూకట్పల్లి నుంచి వచ్చినాం ఈసారి మనము. లాస్ట్ టైము మనం పోయింది అత్తాపూర్ నుంచి అనమాట. ఇప్పుడు పోయి కూకట్పల్లి నుంచి. కూకట్పల్లి బ్రాంచ్ నుంచే ఎక్కువ శాతం అయితే రైడ్స్ అవుతాయి. సో మా అత్తమ్మ ఎప్పుడు ఎక్కిరిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఎప్పుడైనా కనిపించింది అనుకో, ఆమె ఏమంటుంది తెలుసా, అన్నమాట అంటుంది. ఎందుకంటే నేను చాలా వరకు వీడియోస్లో అన్నమాట అంటా కదా. సో అది చూసి మా అత్తమ్మ ఎక్కిరిస్తుంది అనమాట. అదన్నమాట ఇదన్నమాట, నేను వీడియో చూసిన ఇప్పుడు ఇది అంటుంది. సో అది ఎందుకు అట్లా వచ్చేస్తుంది మనం మాట్లాడడానికి. అంటే మనకి అది చెప్పడంతో పాటు అన్నమాట, లేదంటే ఇక సో అనే వర్డ్ చాలామందికి కొన్ని ఇట్లా ఊత పదాలు ఉంటాయి కదా, అసలు వచ్చేస్తాయి అనమాట. మొత్తం వర్డ్స్ ఏదో ఒక వర్డ్ రిపీట్ అవుతూ ఉంటుంది వీడియో చేసినప్పుడు. సో మనం ఇలా రిపీటెడ్ వర్డ్స్ యూజ్ చేయకుండా ఉండేటట్టు ట్రై చేయాలన్నమాట. మళ్ళీ అన్నమాట వచ్చింది. సో మొత్తం అంతా స్మోక్ అంతా పొగలేస్తుంది బండ్లది. అంటే మా బండ్లది కాదు, వేరే బండ్లది. మొత్తం పొల్యూషన్ అనమాట ఇక్కడ హైదరాబాద్లో. నెక్స్ట్ ఢిల్లీ తర్వాత హైదరాబాదే ఉండొచ్చు మోస్ట్లీ నాకు తెలిసి. ఇక్కడ చూస్తారు కదా, ఇదే 500cc బైక్ అనుకుంటా నేను. అక్కడ చూసినప్పుడు బండి ఉండే, ఇది 500cc అనా? 500cc మంచిగా ఉంది బండి. 500cc బండి సూపర్ ఉంది. మొత్తం సగం రోడ్ అంతా మేమే ఉన్నాం. మెల్లమెల్ల ట్రాఫిక్ పెరుగుతూ ఉంది. రైనాక్స్ నుంచి మాకు మెయిల్ వచ్చింది, ఆ గ్లౌజ్ ఎప్పుడు వస్తాయి అని ఉంది నాకైతే. ఇంకా నయం, నేను వేరే గ్లౌజ్ కొనుక్కోలేదు.
ఇది జస్ట్ 300 రూపీసే. చూస్తారు కదా, చూడనీకైతే ఏదో ఉంది కానీ వరస్ట్ అసలు. అంటే నార్మల్ దీనికంటే బెటర్ బయట దొరుకుతాయి కదా, 50 రూపాయలు 60 రూపాయలు. అది బెటర్ అనిపిస్తుంది నాకు. దీనివల్ల పెద్ద వచ్చేది ఏం లేదు. కాకపోతే కొంచెం చిన్న ప్లాస్టిక్ అది ఉంది ఇక్కడ ప్రొటెక్షన్, అదొక్కటి కొంచెం ఉంది అంతే. మిగతా అయితే అంత కాసేం లేదు. ఓకే ఉంది. బట్ మీరు అనొచ్చు 300 రూపీస్లో ఇంకా ఏమొస్తుంది అంతకంటే అని. సో రైట్ నో వీఆర్ ఎట్ ఇది అమీర్పేట్. అంటే మైత్రివనం దాటిన తర్వాత అమీర్పేట్ కంటే ముందు ఒక లెఫ్ట్ వస్తుంది. ఆ లెఫ్ట్ నుంచి పోయే రోడ్ అనమాట ఇది. ఈ రోడ్ చాలా ఫేమస్. ఎందుకంటే ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్కి పోతే చాలా ఉంటాయి ఇన్స్టిట్యూట్స్. మీకు అమీర్పేట్లో ఉన్న ఇన్స్టిట్యూట్స్ అంటే దిల్సుఖ్ నగర్లో కూడా చాలా ఉంటాయి ఇన్స్టిట్యూట్స్. సో అదనమాట, చాలా క్రేజ్ ఎక్కువ అనమాట ఇన్స్టిట్యూట్స్కి. లెఫ్ట్ తీసుకుంటే మనకి మైత్రివనం వస్తుంది అనమాట. అది మైత్రివనం దగ్గర చాలా ఫేమస్. జాబ్స్ కోసం కానీ ట్రైనింగ్ కోసం కానీ చాలా ఉంటాయి ఇన్స్టిట్యూట్స్. ఒకప్పుడు నేను కూడా ఇక్కడ బాగా తిరిగిన ఈ ఏరియాలో. అంటే ఇన్స్టిట్యూట్ కాలేజ్ అయిపోయిన తర్వాత అలాగే కాలేజ్ టైంలో కూడా ప్రాజెక్ట్స్ కోసము దానికోసము చాలా తిరిగిన అప్పుడు నేను. అంటే నేననే కాదు, నాతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ప్లస్ నాలాంటి వాళ్ళు చాలామంది వస్తారు ఇక్కడికి. అంటే ఎవరైతే బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళ అకాడమిక్ ప్రాజెక్ట్ కోసం కానీ, ఇంకా బీటెక్ అయిపోయిన తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి చాలామంది వస్తారు అన్నమాట ఇక్కడికి. అంత ఫేమస్. మనకి ఉంది కదా మూవీలో ఒకటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ అని చెప్పేసి ఒక చిన్న కామెడీ సీన్ అయితే ఉంది దాంట్లో. బట్ అక్కడ మొత్తం పాంప్లెట్స్ అనమాట. ఎన్ని పాంప్లెట్స్ అంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి ఇంకా జాబ్కి సంబంధించిన పాంప్లెట్స్ చాలా పడుంటాయి అసలు ఆడ అమీర్పేట్ రోడ్లో. అది దాంట్లో 99% మంది ఎవరు చదవరు. ఓన్లీ 1% మందే తీసుకుంటారు, వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు. మిగతా వాళ్ళు అసలు దాన్ని చూడరు అనమాట. ఎండ్ వచ్చేసింది, సమ్మగా అనిపిస్తుంది. ఇంకొంచెం అయితే నిద్ర వచ్చేస్తుంది. ఆకలి అయితే వేస్తుంది. ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. గ్రూప్లో వెళ్ళినప్పుడు ఇదొక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎక్కడ పడితే అక్కడ ఆగలేము. ఆగి తినాలనిపించినప్పుడు తాగాలనిపించినప్పుడు ఆగలేము అనమాట. సో అదొక్క డిసడ్వాంటేజ్. మిగతాదంతా బాగుంటుంది. సో ఇంతకుముందు మేము మాట్లాడినాము. అదేంటంటే లాస్ట్ టైము అరకు ట్రిప్ పోయారు కదా, ఆ గ్రూప్ గురించి మన బ్రో షేర్ చేసిన ఇన్ఫర్మేషను. అదేంటంటే లాస్ట్ టైం ఒక అతను మిస్ అయిందంట. సో మిస్ అయిపోయి ఒరిస్సా ఆ రూట్లో వెళ్ళిపోయిందంట. సో అప్పుడు ఒక చిన్న అడ్వెంచర్ అనుకో చెప్పండి. ఇంకా రోడ్స్ ముందే ఎట్లుంటాయి అంటే జంగల్ రోడ్స్ అనమాట. అవి చాలా డేంజర్ రోడ్డు. ఒరిస్సా ఛత్తీస్గఢ్ బార్డర్ ఏరియా అంతా కూడా. ఇక్కడ ఏంటంటే మొత్తం నాకు తెలిసి నక్సల్ ఏరియా అనుకుంటుంది మొత్తము. ఇంకా అటు సైడు ఇంకా లెపర్డ్స్ అవి చాలా ఉంటాయి. ఎందుకంటే అది ఎక్కువ వైల్డ్ ప్లేస్ అని నాకు తెలుసు, నాకు తెలిసినంతవరకు. ఎక్కువ చూసిన న్యూస్లో అయితే ఈ టైగర్స్ అవి ఎక్కువ తిరిగి అక్కడ అని చూపిస్తారు నాకు. అంటే విలేజ్ లోపలికి రావడం కానీ అలాంటి న్యూస్ నేను చాలా చూసిన ఛత్తీస్గఢ్ ఒరిస్సా ప్రాంతాల్లో. సో అట్లా నాకు చాలా తెలుసు. సో రైట్ నౌ వీఆర్ ఎట్ బేగంపేట్. సో బేగంపేట నుంచి సీదా వెళ్ళిపోయి సికింద్రాబాద్ నుంచి అయితే మనం ఉప్పల్కి వెళ్ళిపోదాము. ఈ ట్రాఫిక్ని దాటి ఇట్లా ఫ్రీ రోడ్లో పోతూ ఉంటే అసలు ఆ సమ్మగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ట్రాఫిక్లో ఆగి ఆ పొగ వస్తూ ఉంటుంది, ఎవరో అడ్డం వస్తూ ఉంటారు. అంతా పక్కకు పెట్టేసి ఇట్లా ఫ్రీ రోడ్లో ఒక 80-90 స్పీడ్లో పోతూ ఉంటే మస్తు అనిపిస్తుంది. మామూలు అక్కడ ముందుకు వెళ్ళిపోయారు చాలామంది, కొంతమంది వెనక్కి వెళ్ళినారు. నేను మధ్యలో ఉన్నా. స్పీడ్ మాత్రము చెప్పినా కదా 120 లాస్ట్ అనుకున్నా, కానీ కాదంట 140 అంట. ఒకసారి ట్రై చేయాలి, అంటే గుంజి ట్రై చేయాలి. మన ఎప్పుడుగా మన ఏం పేరు ప్రభాకర్ వాళ్ళ కొడుకు గుంజి అని అట్లా గుంజాలి బండిని. ఇట్లా ఉండాలి రైడ్ అంటే. ఎప్పుడన్నా రైడ్కి రావాలంటే మీరు ఈ రూట్లో రండి, మస్తు అనిపిస్తుంది మీకు. భువనగిరి పోయే రోడ్డు, యాదగిరి గుట్ట మీరు అక్కడ దాకా పోయించినా పర్లేదు, బాగుంటుంది రైడ్. సో ఇప్పుడు మనము యాదగిరి గుట్ట పోయేటప్పుడు వచ్చిన టోల్గేట్ దగ్గర ఉన్నాము. సో మీకు తెలిసిందే కదా, బైక్స్కి టోల్గేట్ ఫ్రీ అని, ఓన్లీ కార్స్కి అండ్ అంటే 2 వీలర్ పైననే మొత్తం అన్ని, 3 వీలర్ 4 వీలర్ 5 వీలర్ అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ వీల్స్, ఎన్ని వీల్స్ ఉంటే అట్లా. ఓన్లీ 2 వీలర్కి తప్ప మిగతా అన్నిటికీ టోల్ పే చేయాల్సిందే. మొన్న పరిగి పోయినాం కదా, పరిగిలో కూడా కొంచెం చిన్న ఆఫ్ రోడింగ్ లాగా ఉంది. బట్ అప్పుడు కూడా సస్పెన్షన్ మంచి పని చేసింది బండిది. సో మా దగ్గర ఎక్స్పల్స్ 200
4V ఉండే, ఇంకా అడ్వెంచర్ 390 ఉండే, ప్లస్ హైనెస్, ఇంకా ఏప్రిలియా 47, ఈ 4 బండ్లు ఉండే అనమాట. ఇంకొక బండి కూడా ఉండే డ్యూక్ 250. సో ఇట్లా ఈ 4 బండ్లం అయితే పోయినాం మేము. సో అప్పుడు నా బండి మంచి అనిపించింది, స్మూత్గా, ఇంకా సస్పెన్షన్ కూడా మంచి పని చేసింది. ఇంకా ఇక్కడ నుంచి డిస్టెన్స్ 17 కిలోమీటర్స్ ఉంది. ఇంకొక 19 కిలోమీటర్స్ వెళ్ళిపోతాము, 19 మినిట్స్లో వెళ్ళిపోతాము. సో ఇక్కడ నుంచి బాగా అనిపిస్తుంది భువనగిరి కొండ, చాలా దగ్గర ఉంది ఇక్కడ నుంచి భువనగిరి అయితే. అంటే ఆ గుట్ట అయితే ఉందో చాలా దగ్గర నుంచి అనిపిస్తుంది. అంటే కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అన్నీ ఏమేమవుతున్నాయో మరి. ఒకటి మనకు తెలిసిందైతే స్వర్ణగిరి, ఇంకొకటి యాదగిరి గుట్ట, ఇంకొకటి కులనిపాక అని ఉంటుంది, కులనిపాక టెంపుల్. ఇంకో టెంపుల్ శివాలయం ఉంటుంది అనమాట. ఆ శివాలయం కూడా చాలా పురాతనమైనది. ఇక్కడనే ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఈ 4 ప్లేసెస్, దాంతోపాటు ఈ భువనగిరి కొండ అయితే ఉంది కదా, అది ఎక్కడానికి ట్రై చేయండి. అది 500 మీటర్స్ హైట్లో ఉంటుంది అనమాట. అంటే 500 అడుగులు. సో 500 ఫీట్ హైట్లో ఉంటుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎండాకాలం అసలు పోవద్దు, మస్తు కాలుతుంది అనమాట ఎండాకాలం. ఎందుకంటే స్టోన్ కదా, ఎండకి చాలా కాలిపోతూ ఉంటుంది. ఆ ఖాళీ దానిపై నడుస్తూ ఉంటే మీకు సుఖాలు అనిపిస్తాయి అనమాట. అందుకని కొంచెం చల్లగా ఉన్నప్పుడు వెళ్తే బెటర్. దాని పైకి మనం ఎక్కినాం ఆల్రెడీ, ఒక వీడియో కూడా చేసినా నేను దానిపైన ఎక్కి. సో భువనగిరి నుంచి ఇక్కడ నుంచి కరెక్ట్గా 10 కిలోమీటర్లు చూపిస్తుంది డిస్టెన్స్ మనం పోయే ప్లేస్. రోడ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అసలు. చూస్తారు కదా, ఏమన్నా కనిపిస్తుంది అసలు. లైన్గా అన్ని బండ్లు పోతూ ఉంటాయి. ఆ కొండ మధ్యలో రోడ్ వేస్తారు కొండ మధ్యలో. ఏదో మరి ఏదైనా ప్లేస్ ఏమైనా ఉందో ఏమో అక్కడ మరి. భువనగిరి కొండ సింగిల్ స్టోను. ఈ దూరం నుంచి చూస్తే ఎలిఫెంట్ లాగా ఉంటుందని చెప్పేసి అంటారు. కనిపిస్తుంది ఎలిఫెంట్ లాగా మీకు. ఎలిఫెంట్ స్టోన్ అంటే ఎలిఫెంట్ పడుకున్నట్టు ఉంటుంది అనమాట ఇది. సో యాదగిరి గుట్ట పోవాలంటే ఇక్కడ నుంచి ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకొని పోవాలి. మనమైతే ఇక్కడ చిన్న సందులో నుంచి యూటర్న్ చేసుకుంటున్నాం. ఇప్పుడు చూద్దాము ఎంత మస్తు ఉంటుంది ఎక్స్పీరియన్స్. చిన్న టన్నల్ అనమాట, ఓన్లీ బైక్ వే సందు మాత్రమే ఉంది. ఇలాంటి టనల్స్లో మన బండి సౌండ్ మాత్రం సూపర్ వస్తుంది. బాబాయ్. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం 2.5 కిలోమీటర్స్ 2.8 కిలోమీటర్స్ ముందుకు పోవాలి. అప్పుడు మన డెస్టినేషన్ పాయింట్ వస్తుంది. సో ఇట్లా వచ్చినాం కాబట్టి మనం ఆ బ్రిడ్జెస్ అనేది కింద నుంచి ఇక్కడ నుంచి స్వర్ణగిరి టెంపుల్ 10 కిలోమీటర్స్ ఉంది. అక్కడ బోర్డు పైన చూసి చెప్తున్నాను నేను. సో మీరు ఎవరైతే స్వర్ణగిరి టెంపుల్ పోలేరో మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూడండి. లేకపోతే డైరెక్ట్గా చూడండి, ఏదైనా ఓకే. సో మనమైతే ఆల్మోస్ట్ మన డెస్టినేషన్ పాయింట్కి వచ్చేసినాము. ఇక్కడ నుంచి ముందు రైట్ సైడ్లో ఉంది యాక్చువల్గా. అది మనం రైట్ సైడ్కి పోవాలంటే రాంగ్ రూట్ అవుతుంది కాబట్టి మనం ముందుకు పోయి యూటర్న్ తీసుకొని పోవాలి. ఇక్కడ రైట్ సైడ్లో చూస్తారు కదా, అదే అనమాట ద ఫోర్ట్ ఫుడ్ కోర్టు. మొత్తం ఖాళీగా ఉంది, బట్ ప్లేస్ మాత్రం బాగుంది అసలు. సో అక్కడ ముందుకు వెళ్ళి ఇక్కడ నుంచి ఇంకా 5.5 కిలోమీటర్స్, అంటే చాలా దూరం పోవాలి మనం రిటర్న్ చేసుకోవడానికి. అంటే 2.5 కిలోమీటర్స్ పోవడానికి, 2.5 కిలోమీటర్స్ రావడానికి అనమాట. సో టోటల్ 5.4 కిలోమీటర్స్ మనం ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలా. అదే నార్మల్గా అయితే మనం అక్కడ ముందు యూటర్న్ ఉంది, మనం నార్మల్గా పోతే రైట్ కొట్టేస్తుండే. బట్ గ్రూప్తో వచ్చినాం కాబట్టి మనము డీసెంట్గా మొత్తం ముందుకు పోయి యూటర్న్ తీసుకొని వస్తేనే బెటర్. సో వచ్చేసినాం మన డెస్టినేషన్ పాయింట్కి. కనిపిస్తుంది కదా, అదే ద ఫోర్ట్ అని బోర్డు కనిపిస్తుంది మీకు. ది హోటల్ వివేరా తర్వాత ఉంటుంది, అంటే హైదరాబాద్ పోయికే రోడ్లో. సో ఫైనల్గా అయితే వచ్చేసినాం మనము. నాకు తెలిసి 7:30 స్టార్ట్ అయ్యాం అనుకుంటా. 7:30, 8:30, 9 అంటే 1.5 hour పట్టింది మనకైతే రావడానికి. సో రావడానికి 1.5 hour, పోవడానికి 1.5 hour, టోటల్ 3 hours రైడ్ అనమాట ఇది. సో హియర్ వీ హ్యావ్ రీచ్డ్ అవర్ డెస్టినేషన్, ది ఫోర్ట్ ఫుడ్ కోర్ట్. దిస్ ఈస్ అవర్ destination for today, and this is the Valentine's ride, Valentine with bike అనమాట. సో వాలంటీర్ అంటే మనం ప్రేమిస్తున్న వ్యక్తి అనుకోవచ్చు, ప్రేమిస్తున్న వస్తువు అనుకోవచ్చు, ప్రేమిస్తున్న ఏదైనా అనుకోవచ్చు. మొత్తం ఖాళీగా ఉంది అసలు.
వాళ్ళేమో వాళ్ళు మాదే అంటారు. తెలంగాణ వాళ్ళు ఏ సంబంధం లేదు, ఇది మాది అని భూపతి దానివల్ల ట్రైనింగ్ వేయట్లేదు. అది ప్రాబ్లం ఉంటాయి. అండ్ చాలా పెద్దది, ఒక మాల్ పడిద్ది ఎవరికి వస్తే ఆ ల్యాండ్. ఇది ఏంది బ్రో? పన్నీర్ మసాలా చీజ్ పన్నీర్ బటర్ మసాలా దోశ. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే పక్కన ఒక 15 acres కూడా ట్రై చేస్తామంటే వాటి ఏరియాలో ఫీజ్ చాలా తక్కువ, 40,000. బట్ ఇంపాసిబుల్ ఇంపాసిబుల్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్తో పాటు మీకు చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న ప్లే ఏరియా కూడా ఉంది. ప్లేస్ అంతా కూడా చాలా స్పేషియస్ ఉంది. పార్కింగ్ ఇక్కడనే కాదు, ఇటు కూడా ఉందన్నమాట. సో పార్కింగ్ స్పేస్ కూడా చాలా ఉంది. లోపల మాత్రం కొంచెం స్పేస్ తక్కువ ఉంది ఫుడ్ ఏరియాలో. బట్ మోస్ట్లీ ఒక 20, 30, 50 పీపుల్ అయినా కూడా తినొచ్చు. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. పూరి విత్ చికెన్ అండ్ పనీర్ దోశ తిన్నాము. టేస్ట్ మాత్రం బాగుంది. ఇక్కడే యాదగిరిగుట్టకి నుంచి హైదరాబాద్కి వెళ్ళే రూట్లో ఉంటుంది ఇది. జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది అన్నమాట మెయిన్ రోడ్ నుంచి. సో ఎవరన్నా ఇటు వచ్చే వాళ్ళు ఉంటే ఇటు సైడ్ వస్తే మీరు బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు, లంచ్ కూడా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం బాగుంది. ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది, మరి అంత హై ప్రైస్ ఏం లేదు. సో ఇది ది బెస్ట్ ప్లేస్. మా వాళ్ళు ఎట్లా కనుక్കൂరు తెలియదు, కానీ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ చూస్తారు కదా, మొత్తం అయితే అన్ని బైక్స్ ఇక్కడ మొత్తం పార్క్ చేసినాం మేము. సో అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం బైక్స్ అన్ని మనీ అనమాట. మొత్తం హోండా హైనెస్, CB350 అండ్ RS. ఇంకా 2 బండ్లు వేరే కూడా ఉన్నాయి. ఇది 500cc 2. ఇది చూస్తారు కదా, ఇది 500cc బైక్. హోండాలో ఇది ఉందో కూడా తెలియదు నాకు. సో చిన్న టెంపుల్ ఉంది ఇక్కడ, మన బండి అక్కడ పార్క్ చేసినాం మనమైతే. అది చూస్తారు కదా, అక్కడ లాస్ట్ నుంచి 3rd బైక్ మనదే. సో అదనమాట. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక చిన్న బ్రీఫింగ్ ఉంటుంది, డిస్కషన్. దాని తర్వాత చిన్న ప్రోగ్రామ్ ఉంటుందంట, ఏదో తెలియదు మనకు. అదేందో ఏదో గేమ్స్ అవి ఉంటుంది అనుకుంటున్నా, ఎందుకంటే వ్యాలంటైన్ డే కాబట్టి ఇక్కడ కపుల్స్ ఏమైనా గేమ్స్ అలాంటివి ఏమైనా ప్లాన్ చేసేది మా వాళ్ళు తెలియదు. సో హోండా తరఫున ఇది నాది 2nd రైడ్ అనమాట. సో హోప్ఫుల్లీ మనము లాంగ్ రైడ్ కూడా వెళ్దాము. సో నాకైతే ఉంది నెక్స్ట్ మంత్ పాండిచ్చేరి అట్లా ఉందంట. మరి పాండిచ్చేరి వీకెండ్తో కలుపుకొని 4 days అట్లా ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. సో నెక్స్ట్ టైం అయితే మనము రైడ్కి వెళ్ళడానికి మ్యాక్సిమం ట్రై చేద్దాము. సో బడ్జెట్ కూడా రీజనబులే, 3-4,000, మోస్ట్లీ 5,000 దాకా అవుతుండొచ్చు. ప్లస్ ఫ్యూయల్ మనదే, ఫ్యూయల్ ఇంకా అదర్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా మనమే ఉంటాయి అన్నమాట. సో ఇంకొక 1 hour తర్వాత మోస్ట్లీ వీకెండ్ స్టార్ట్ అయిపోతాము. సో మిగతా వాళ్ళు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు అనమాట, ఇంకా అయిపోలేదు వాళ్ళది. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అందరు బయటికి వచ్చేసి ఇక్కడనే అనుకుంటా మేబీ డిస్కషన్. దాని తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం మనం. సో అక్కడైతే మనం కొంచెం ముందుకు వెళ్ళేసి బ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం. Okay, where till now we have only done rides, breakfast rides, meetups, long rides, one night stay rides, just simply going there. చలో మొత్తానికి అయితే రైడ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాము. మొత్తం అందరూ కూడా వెళ్ళిపోతారు ఒకరొకరు. సో ఇంటికి పోయి ఎడిటింగ్ చేసుకోవాలి. చలో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. ఇంకా అందరూ వెళ్ళిపోతారు ఆల్మోస్ట్, మనం కూడా వెళ్ళిపోదాం. ఇంకా మొత్తానికి అయితే ఇట్లా అయిపోయింది రైడ్. ఈరోజు రైడ్ మాత్రం మంచిగా అయిపోయింది. సో కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది. ఇక్కడ వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత కొంచెం మాటలు అది అయితే అనమాట. సో అక్కడికి టైం బాగా తీసుకుంటాము. ఆల్మోస్ట్ ఒక 2 hours అయింది మన మాటల కాడనే. ఇప్పటిదాకా కొంచెం వేడివేడిగా ఉండే. ఆల్మోస్ట్ నేను జాకెట్ వేసుకొని కూర్చున్నా చాలాసేపు. సో ఇప్పుడు కొంచెం బయటకు వచ్చిన తర్వాత కొంచెం కూల్ ఉంది. సో ఇది 2nd రైడ్ హోండా నుంచి. నెక్స్ట్ ఏదో పెద్ద పెద్ద రైడ్స్ ఉన్నాయంట, ఇంకా అప్డేట్ లేదు, చూద్దాము. సో అంతే ఈ వీడియోలో. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియోస్ని లైక్ చేయండి. అండ్ వీడియో కింద హైప్ అని ఉంటుంది అనమాట, హైప్ ప్రెస్ చేస్తే కొంచెం ఇంకొంచెం బూస్టింగ్ ఉంటుంది. అంతే. ఇంకా చలో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్, టేక్ కేర్.